నార్త్ రాజుపాలెం పునరావాస కేంద్రంలో భోజనం దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వినాయక నగర్ కాలనీకి చెందిన దాదాపు 90 మందికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భోజనం మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయ సమస్యలు ఎదురైతే జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రతి పునరావాస కేంద్రం వద్ద వైద్య సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి సురక్షిత మంచినీళ్లు, నాణ్యమైన భోజన వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఎంపీటీసీ కరకట్ట మల్లికార్జున్, తువ్వర ప్రవీణ్, బండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకురావడం జరిగింది. ఇంకొక రూమ్లో 20 కుటుంబాలు టాటాకి నుంచి కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగ్గిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి 3000 చొప్పున 25 కేజీలు బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది. మనం గత 3 రోజుల నుంచి అధికారులు, నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ని ఎదుర్కొనే దానికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురాగలిగాం. రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో, అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలే కాదు ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా ప్రజల్ని కాపాడడానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ పనిచేయడం జరిగింది. కలెక్టర్ గారికి అలాగే మనకి ఈ నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయన 24 గంటల సేపు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తాత్కాలిక మరమ్మతుల కోసం పొర్లు కట్టలు అడగంగానే సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం, కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది. అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా కోవూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరోసారి మీడియా మిత్రులు కూడా ఇంత వానలో కూడా వచ్చి వీళ్ళందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఉంటే తెలిసే విధంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది జరిగిందని నాకు సమాచారం ఇచ్చినందుకు ఈరోజు నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మీడియా మిత్రులందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.